అందరం కావలి ఎమ్మెల్యే గారు ఈదా మస్తానరావు గారు, మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే అనిల్ గారు, అబ్కా మనీష్, సుకుమార్ రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం, సుకుమార్ రెడ్డి గారు విష్ణు గారిని కలవడం జరిగింది. మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది. ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో కొండంత బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది. 3వ తారీఖు రాత్రి కానీ 4వ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది విజయసాయి రెడ్డి గారితో పోయి. ఆ రోజే మళ్ళా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతాం. చెప్పడానికి ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినా నేను ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది. 3rd, 4th అని ఇప్పుడే చెప్పాను. దానికి అనుగుణంగా నేను కానీ నా సహచరులు, నా అనుచరులు, మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నేర్చుకున్నాం. ఇక్కడ వెన్యూ అనేది చెప్తారు. ఆ వెన్యూ ప్రకారంగా తెలుసుకొని అందరం పోయి కలిసి, నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి కండువా వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం. నమస్కారం. ఈరోజు పెద్దగా గవర్నర్ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయన్న గారు, అదేవిధంగా పెద్ద గవర్నర్ రాజ్యసభ సభ్యులు ఈదా మస్తానరావు గారు, నేను అదేవిధంగా కుండు అనే బాబు గారు, సుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా ముఖ్య నాయకులు అందరూ కూడా కృష్ణను కలిసి రావడం జరిగింది. కృష్ణని పార్టీలోకి ఆహ్వానించున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినాం. కాకపోతే ఆ రోజు కృష్ణన్న కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని అందరితో కూడా మాట్లాడి తర్వాత మంచి డేట్ తీసుకొని చేద్దామని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినట్ట 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ జరిగేదానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది సాయన ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేసి అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద పార్టీ విజయాన్ని కనవకపోవడానికి ప్రయత్నం. అందుకే ఈరోజు ఇక్కడికి అక్కడ కావడం జరిగింది. ఏదైనా ఇష్టన్న కావటం మా కుటుంబంలోకి మరి మేమంతా అక్కడ సంతోషపడుతూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత
ప్రీతిపాత్రుడు. అటువంటి విష్ణన్న ఈరోజు మళ్ళీ మన పార్టీలోకి రావటం మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా విష్ణన్నతో వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని తెలియజేస్తాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 175 విజయం అనేది ఆల్రెడీ డిసైడెడ్. విష్ణన్ వచ్చిన తర్వాత మెజార్టీ ఈరోజు పేద మస్తానంగా వచ్చినాడు, విష్ణన్ వచ్చినాడు, ఇదంతా ఉన్నాకంటే మెజార్టీ అనేది మేము అత్యధిక మెజార్టీ ఎప్పుడు కానీ రికార్డు కావాలో సృష్టించాలన్నదే మా యొక్క ఉద్దేశం.